గ్రామంలో శ్రీ సీతారాముల వారి దేవాలయం నందు హరినామ సంకీర్తన జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్తీక మాసంలో మనం 10 నిమిషాలైనా ఆ శ్రీహరి నామస్మరణ చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. రోజు మనం సీరియల్ చూస్తూనే ఉంటాము, రోజు సినిమాలు చూస్తూనే ఉంటాము. కానీ కార్తీక మాసం 2వ సోమవారం కాబట్టి అందరూ కూడా ఈ శ్రీ సీతారాముల వారి దేవాలయం వద్దకు రావాల్సిందిగా మరి కోరుచున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ భజన చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత మార్పిడి ఆపడం. ప్రతి దేవాలయంలో శనివారం రోజు భజన జరగాలని, ఏకాదశి రోజు నగర సంకీర్తన జరగాలని, ఇలా జరిగితే మన భారతదేశంలో పూర్వ వైభవం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ చుట్టుపక్కల మత మార్పిడి జరిగినా కూడా మనకెందుకు లేని పట్టించుకోకుండా వాళ్ళందరినీ ఎదిరించడానికి ప్రయత్నం చేయండి. అలానే మనకి జనవరి 5వ తేదీన హైందవ శంఖారావు అని విశ్వ హిందూ పరిషత్తు ద్వారా మనమందరం కూడా విజయవాడకి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎందుకు వెళ్ళాలి అంటే